హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే ఈ వీడియోలో నేను చేసుకునే కొన్ని పనులు, అలాగే మా వారు నేను అయితే బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా చెప్తాను. అలాగే ఈరోజు పెద్దగా పని ఏమీ లేదండి. మా రూమ్లో ఫ్యాన్ అయితే పోయింది. ఆ ఫ్యాన్ అయితే బిగించడానికి అయితే వస్తా అన్నారు. అందుకే ఇంకా ఫ్యాన్ అయితే మొన్న ఇప్పుకుని వెళ్ళారు. రెక్కలైతే ఉన్నాయని అవి శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇక్కడ కడిగేసి అయితే పెడుతున్నానండి. ఈ కడిగే లోపు అయితే ఇంకా అబ్బాయి వచ్చి ఫ్యాన్ అయితే బిగించేస్తానన్నాడు. సరే అయితే అనేసి ఇంకా ఫ్యాన్ బిగిస్తుంటే అక్కడ కూర్చుని ఇంక నేను కూడా చూస్తున్నాను అనమాట. తనతో మాట్లాడుతూ అబ్బాయితో మాట్లాడుతూ ఇక్కడ వీడియో అనేది తీస్తున్నాను. చక్కగా బిగించేసాడండి. చాలా బాగా చేస్తాడు ఈ అబ్బాయి కరెంటు పని అయితేని. ఇక్కడ వీడియో తీస్తుంటే తను అంటున్నాడు, ఎందుకు వీడియో తీస్తున్నారండి అని అడుగుతున్నాడు. లేదు, యూట్యూబ్లో పెట్టడానికి అయితే వీడియో తీస్తున్నాను అని అంటే, యూట్యూబ్లో పెడతారా, నేను కనిపించేస్తానని అంటున్నాడు. నువ్వేం కనిపించోలే, కనిపించకుండా అయితే తీస్తానని అంటున్నాను. ఇక్కడ నువ్వు కరెంటు పని బాగా చేస్తావు కదా, చెప్తాను యూట్యూబ్లోని, ఎవరికైనా కావాలితే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తావా, ఎవరైనా కరెంటు పని మీద ఎవరైనా పిలిస్తే వెళ్తావా అని అడుగుతున్నాను. అంటే నవ్వుతున్నాడు ఇక్కడ. ఇంకా తనైతే ఇంకా మా ఇంట్లో పిల్లోళ్ళ తిరుగుతాడండి. తినైతేని చక్కగా కరెంటు పని అయితే చాలా బాగా చేస్తాడు. చాలా నీట్గా అయితే చేస్తాడు. ఇదిగోండి, ఇప్పుడు ఫ్యాన్ అయితే బిగించేసాడు. ఇన్ని రోజులు 20 రోజులు అయిందండి మాకు ఫ్యాన్ అయితే పోయి. ఇన్ని రోజులు అయితే ఈ టేబుల్ ఫ్యాన్తో అడ్జస్ట్ అయ్యాము. ఫ్యాన్ లేకపోతే ఎంత మనకి టేబుల్ ఫ్యాన్ ఉన్నా, ఏసీ ఉన్నా, సీలింగ్ ఫ్యాన్ దారైతే రాదు కదండి. నాకు సీలింగ్ ఫ్యాన్ 20 రోజుల నుంచి లేని వలన అస్సలు నిద్ర పట్టలేదండి. ఇంక ఇలా బిగించేసిన తర్వాత చూసారు కదా ఫ్యాన్ ఎంత స్పీడ్గా తిరుగుతుందో. మునుపు మీద కన్నా ఇప్పుడు ఇంకా స్పీడ్గా తిరుగుతుంది. ఇంక ఇక్కడ ఈ పని అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే అయిపోయిందండి. 7 అయిపోయింది ఈ పని అయ్యేసరికి. అంటే 5 గంటలకు వచ్చి మొదలుపెట్టాడు, 7 అయితే అయ్యింది. ఇంకా మా వారైతే బయటికి వెళ్దామని అన్నారు కదా, ఇంకా బయటకి అయితే వెళ్ళామండి. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే భీమవరం డీమార్ట్కి అయితే వచ్చామండి. కొన్ని సరుకులు అయితే కావాల్సి ఉంది, అందుకనేసి అయితే భీమవరం వచ్చాము. మాకు భీమవరం కూడా దగ్గరేనండి. ఇంకా సరుకులు అయితే తీసుకుందాం అనేసరికి మంచి మంచి వీడియోస్ అన్నీ తీసానండి. అన్నీ కూడా నా చేతితో నేను డిలీట్ చేసేసాను. అనుకోకుండా ఎడిటింగ్లో డిలీట్ అయిపోయినాయండి. అక్కడికే నేను 2-3 సార్లు ఎడిటింగ్ చేశాను ఈ వీడియోని. ఒక్కొక్కటి మిస్ అవుతాయి, అన్నీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి చేశాను. ఇంకా మళ్ళీ ఎడిటింగ్ అంతా పూర్తయ్యేసరికి అనుకోకుండా నా చేతితో నేను పొరపాటు అనేది చేసానండి. ఇంకా చేసేది ఏమీ లేక ఒక్కొక్కసారి నాకే ఎందుకు ఎలా అవుతుందో తెలియదండి. ఎడిటింగ్ అంతా చేస్తాను, వాయిస్ ఓవర్ ఇద్దామనేసరికి అనుకోకుండా డిలీట్ అయిపోతున్నాయి. నిజంగా ఒక్కోసారి ఏడుపు వచ్చేస్తుంది ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే. కావాలని డిలీట్ చేసినవి కూడా కాదండి, పక్కన ఒకటి నొక్కబోయి ఈ డిలీట్ మీదకి వెళ్ళిపోతుంది వేలైతేని. ఇంకా అలా ఎన్ని వీడియోస్ అనుకున్నారో. నిజంగా ఈ వీడియో చేయడానికి అయితే 2 గంటలు అయితే టైం పట్టేసిందండి. నాకా కంగారు, ఎడిటింగ్ తొందరగా చేసేయాలి, తొందరగా అప్లోడ్ చేసేయాలి వీడియో అనేసి కంగారు. ఒక పక్కన కంగారుతో, ఒక పక్కన ఈ కంగారుతో, ఆ కంగారుతో మొత్తం డిలీట్ అయితే ఇలా అయిపోతున్నాయి వీడియోలు అయితే. ఏంటో ఇంకా నాకేమో అర్థం అవ్వట్లేదు. ఇంకా చేసేదేమీ లేక ఎంతవరకు వీడియో వస్తే అంతవరకు పెడదామని అయితే ఇంక ఈ వీడియో అయితే పెడుతున్నానండి. ప్లీజ్ వీడియోని చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇక్కడైతే రెస్టారెంట్కి వచ్చామండి మా వారు నేను కూడాని. ఇదైతే మల్టీప్లెక్స్ తినంగా ఉంటుంది, సుప్రభాత్ అనేసి. బాగుంటుంది ఫుడ్ అయితే ఇందులో. ఇక్కడైతే స్టార్టర్లే, మేము ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఎప్పుడు ఫుడ్ అయితే తినమండి, స్టార్టర్లే తీసుకుంటాము. ఆ స్టార్టర్లు అయితే తినేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము. స్టార్టర్ కూడా ఏం తీసుకుంటామంటే నాకు ఎక్కువగా ఇష్టమైతే అపోలో ఫిష్ అండి, అదే తీసుకుంటాను. ఇక్కడ ఏదో కొత్తగా ఉందంట, చికెన్ కాజు ఫ్రై ఏదో చెప్పారు. అదైతే మళ్ళీ అది కూడా ఆర్డర్ చేశారు. ఆ 2 స్టార్టర్లు అయితే తినేసి ఇంటికైతే వచ్చేసామండి. మేము ఇలా బయటికి వెళ్ళిన రోజైతే గురువారం అండి. ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత శుభ్రంగా ఫ్రెష్ అయితే అయిపోయానండి. అయిన తర్వాత డీమార్ట్ నుంచి ఏం సరుకులు తెచ్చానో అవన్నీ కూడా తీస్తున్నాను బయటికి. ఇక్కడైతే నేను డీమార్ట్కి వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ అయితే పట్టుకుని వెళ్దామని అనుకుంటాను, మర్చిపోతాను. సగం దారిలోకి వెళ్తాం కదా, అప్పుడు గుర్తొస్తుంది, అయ్యో బ్యాగ్ తెచ్చుకోలేదే అని గుర్తొస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా కొనుక్కోక తప్పదు. నాకున్న ఈ మతిమరుపు మీలో ఎంతమందికి ఉన్నది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. నేనే ఉంటానో లేకపోతే నాకులా ఎంతమంది ఉన్నారో చూస్తాను. అలాగే కొన్ని సరుకులు అయితే తెచ్చుకున్నాను అన్నాను కదా. ఇక్కడ టిష్యూ, సనసేమియా, అలాగే సోయా సాసు, రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ సాసు, ఇలా కొన్ని అయితే తెచ్చుకున్నానండి ఇంట్లోకి కావాల్సినవి అయితేని. అలాగే బంగాళదుంప మ్యాషర్ అయితే ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నానండి. ఎట్టకాలకి ఇన్నాళ్ళకైతే తీసుకున్నాను. ఈ మ్యాషర్ అయితే బాగుంది. దీంతోపాటు 2 గరిటెలు కూడా తీసుకున్నాను. ఇలా అయితే నాకు ఈ కొన్ని సరుకులకైతే 1000 రూపాయల దాకా అయ్యిందండి. చూశారు కదా, నా డీమార్ట్ సరుకులు అయితే ఇయ్యానండి నేను తెచ్చుకునే. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి.